కటింగ్ అనేది మనము కరెక్ట్‌గా కొలతలనేది కరెక్ట్‌గా పెట్టుకుంటే ఎవరైనా కటింగ్ చేయొచ్చు. ఎలా చేసినా గానీ టేప్‌తో అయినా, మామూలు ఆది బ్లౌజ్‌తో అయినా కటింగ్ చేసుకోవచ్చు. మనం కొలతలు ఎంత పెట్టాలి అనేది మనకు తెలిసి ఉండాలి. ఈ వీడియో మీరు చూస్తే కరెక్ట్‌గా మీకు ఈ విధంగా కటింగ్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది ఫిట్టింగ్ బాగుంటుందండి. ఇక్కడొచ్చేసి ఒక హాఫ్ ఇంచు పెట్టాను కదా క్రాస్, అలాగే కటింగ్ చేసుకోవాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా భుజాలు జారకుండా అక్కడ కూడా ఒక పావు ఇంచు కట్ చేశాను. ఇప్పుడు డాట్స్ వేసుకుందాం. 4 ఇంచులు పెట్టాను నేను. ఇక్కడ పైన వచ్చేసి మొత్తం కొలుసుకొని సగానికి టేప్ పెట్టుకొని సగానికి ఇంకొక హాఫ్ ఇంచ్ కిందికి పెట్టుకోవాలి డాట్స్. ఇది చూడండి, అలా గీసుకోవాలి. ఇది వచ్చేసి 1.5 ఇంచు అని 3 దాంట్లకు 1.5 ఇంచు మనకు గ్యాప్ ఉండాలి. ఇప్పుడు అయితే అయిపోయిందండి కటింగ్ అయితే. ఇప్పుడు క్రాస్ బెల్ట్ అయితే కటింగ్ చేసుకుందాము. మంచి వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, నచ్చితే షేర్ చేయండి, ఎవరికైనా ఉపయోగపడుతుంది. మీకు ఇంకా ఏమన్నా కటింగ్స్ కావాలంటే కామెంట్ చేయండి. నేనైతే కటింగ్ చేసి చూపిస్తాను. అన్ని డ్రెస్సెస్ కానీ, ఫ్రాక్స్ కానీ, పంజాబీ డ్రెస్ కానీ అన్నీ చేస్తానండి. నేను ఒక్కొక్కటిగా నేను వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను, స్టిచ్చింగ్ వీడియోస్ అన్నీ. ఇప్పటికే అన్నీ కొన్ని డిజైన్స్ కూడా పెట్టాను. కొన్ని ఫ్రాక్స్ అంబ్రెల్లా కటింగ్ అలా అయితే కటింగ్ చేసి పెట్టాను నేను. చూడండి అవసరమైతే. క్రాస్ బెల్ట్ అయితే ఇలా ఇప్పుడు మనం ఆది బ్లౌజ్లో నుంచే తీసుకొని క్రాస్ బెల్ట్ అయితే ఇలా గీసుకొని పెట్టుకోవాలి. కింద పైన ఖర్చుకు వదిలేసి మధ్యలో ఒక కొలత, ఇటు సైడ్ అటు సైడు ఒక కొలత అనేది ఉంటుంది. ఉక్సు పట్టిక నుంచి చూసుకోవాలి. ఇది అయితే పొడవు ఇంకా లూజు చూసుకోవాలి కదా, ఆది బ్లౌజ్లో నుంచే చూసుకొని ఒక హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెట్టుకోవాలి. క్రాస్ బెల్ట్ చూడండి ఇలా చూసుకోవాలి. ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. మనకు ఇంకా ఉక్సు పట్టి కుట్టేదానికి పోతుంది కదా ఒక హాఫ్ ఇంచు అలా. ఇప్పుడు హ్యాండ్స్ అయితే పెట్టుకుందాం. హ్యాండ్స్ ఒక సైడ్కి మేము కరెక్ట్గా క్లాత్ కరెక్ట్గా ఉండేట్టుగా చూసుకోవాలి. ఏమన్నా కిరాస్ ఉంటే కటింగ్ చేసుకొని పెట్టుకోవాలి. హ్యాండ్స్కి అయితే ఒక సైడ్కి వచ్చేసి ఒక పీస్ పడుతుంది. ఒక సైడ్కి వచ్చేసి ముందు వీడియోలో అయితే నేను టేప్తో కొలతలు పెట్టి చూపించాను. ఇప్పుడు జాకెట్ ఆది బ్లౌజ్తోనే హ్యాండ్స్ అయితే చూపిస్తున్నాను. చూడండి, ఇప్పుడు అయితే ఇలా ఇక్కడ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ వదలాలి. ఇప్పుడు మనం ఆది బ్లౌజ్ ఎంత ఉందో కుట్లుతో సహా ఖర్చుతో సహా నేను గీస్తున్నాను. పైన వచ్చేసి పైన కూడా ఒక హాఫ్ ఇంచ్ తీసుకోవాలి ఖర్చుకి.